ఫ్రెండ్ వేణుస్వామి అవుట్డేట్ అయిపోయాడని కొత్త ఆర్టిస్ట్ని తీసుకొచ్చారు లేదా చిల్లర్ కక్కుర్తిపడి అంటే పేటీఎం చిల్లర్ కక్కుర్తిపడి ఈ ఆర్టిస్టే తెరపైకి వచ్చాడో తెలియదు కానీ భలే చెప్తున్నాడు చూడండి. 2026 నవంబర్ 9 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రాజకీయాలలో ప్రతిపక్ష రాజకీయాలలో చాలా అద్భుతాలు జరుగుతాయి. అందరూ చూస్తారు. మంచైనా చెడైనా అబ్బా అనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం 2026 నవంబర్ 9 తర్వాత మరో కొత్త అడుగు పడబోతోంది, బలంగా పడబోతోంది. అది సీఎం చేస్తుందా పిఎం నాకు అనవసరం. 2026 నవంబర్ 9 అంటే ఈ ఏడాది నవంబర్ 9 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రాజకీయాల్లోనూ ప్రతిపక్ష రాజకీయాల్లో అద్భుతాలు జరుగుతాయట. జగన్మోహన్ రెడ్డి విషయంలో అద్భుతాలు జరుగుతాయట. ఏం అద్భుతాలు జరుగుతాయి చెప్పు, కాస్త మేము వింటాం. అవి చెప్పడు, ఎందుకంటే అవి మనకు తెలిసి చావవు కదా. కానీ అద్భుతాలు జరుగుతాయి అని చెప్పేసారు. ఏంటి అక్రమాస్తుల కేసుల్లో కదలికొచ్చి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకు పోతాడా? మద్యం కుంభకోణం కేసులో కదలికొచ్చి జైల్లోకి వెళ్తాడా? అవి చెప్పడం చేత కాదు. కానీ అద్భుతాలు జరిగిపోతాయి. జగన్మోహన్ రెడ్డి సీఎం అయినా అయిపోవచ్చు, పిఎం అయినా అయిపోవచ్చు. అవేం జరుగుతాయో నాకు తెలియదు కానీ అద్భుతాలు జరుగుతాయి. సీఎం అవుతాడా? పిఎం అవుతాడా? ఏ దేశంలో సీఎం అవుతాడు? ఏ ఖండంలో పిఎం అవుతాడు? అది చెప్పు. అవి మనకు తెలియదు కదా. ఏదో ఇలాంటి మాటలు మాట్లాడితే జగన్ భజన చేసే కొన్ని గొర్రెలు ఉంటాయి కదా, అవి పాజిటివ్ కామెంట్లు పెడితే ఏ సజ్జల భార్గవ రెడ్డి నుంచో లేదంటే వైసీపీకి అనుకూలంగా ఉండే యూట్యూబ్ ఛానల్స్ నుంచో పిలుపు వస్తుంది. అక్కడి నుంచి 4 చిల్లర డబ్బులు పడతాయి. లేదా జగన్మోహన్ రెడ్డి పేటీఎం గ్యాంగ్లో మనల్ని కలిపేస్తాడు అని చెప్పి ఇలా ఇష్ట రీతిలో ఏది పడితే అది వాగేయటం. పాపం మొన్న ఎన్నికలకు ముందు వేణుస్వామిని కూడా ఇలాగే కూర్చోబెట్టి మాట్లాడిచ్చారు. 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిపోతాడు, తిరుగులేదు అన్నాడు. ఏమైంది? 151 నుంచి 11కి పడ్డాడు. ఇప్పుడు ఈయన ఏదో అద్భుతాలు అంటున్నాడు. అయ్యా జగన్ గారు జాగ్రత్త, జైలుకి వెళ్ళే రోజులు దగ్గరకు వస్తున్నాయేమో చూసుకోండి మరి.